ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేనేజర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మీరు వస్తున్నట్టు చెప్పలేదు. ఎమర్జెన్సీగా రావాల్సి వచ్చింది. స్టాఫ్ అందరితో మాట్లాడాలి. కాన్ఫరెన్స్ హాల్కి రమ్మనండి. అవని అండ్ శ్రీకర్ని కూడా పిలవండి. ఓకే సార్. అందరికీ ఒక ఇంపార్టెంట్ న్యూస్. దీన్ని మీరందరూ మంచి మనసుతో అర్థం చేసుకుని కంపెనీకి ఫేవర్ అవ్వాలి. ఈ విషయం మాయా పోస్ట్ చేస్తే కొందరికి రాంగ్గా కన్వే అవుతుందని మాయా కాకుండా నేనే డైరెక్ట్గా రావడం జరిగింది. బెంగళూరు, చెన్నై కంపెనీలలో లాస్ రన్ అవుతుందని మీ అందరి నోటీసులో ఉంది. వాటి గురించి నేను వివరించాల్సిన అవసరం లేదు. ఏ కంపెనీకైనా ప్రోడక్ట్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు సప్లై ఎక్కువ ఉంటుంది. డిమాండ్ లేనప్పుడు సప్లై తగ్గిపోతుంది. అటువంటప్పుడు ఎటువంటి వ్యవస్థ అయినా కళ్ల ముందు కుప్పకూలిపోతుంది. బై బ్యాడ్ లక్ మన కంపెనీ సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరం మీటింగ్ పెట్టుకుని ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అగ్రిమెంట్ ఉన్న వాళ్ళందరినీ ఉంచుతున్నాం. అగ్రిమెంట్ లేని వారిని వర్క్స్ నుంచి తీసేస్తున్నాం. అంతేకాదు, అగ్రిమెంట్ అయిన వారి శాలరీ నుంచి కూడా 10%, 20% లెవెల్లో వాళ్ళ శాలరీని బట్టి ఎవ్రీ మంత్ డిడక్ట్ చేయబోతున్నాం. అలాగే కొందరికి కంపెనీ ఇచ్చిన ఫెసిలిటీస్ లైక్ గెస్ట్ హౌస్, కార్, డ్రైవర్ వంటి సౌకర్యాలను కూడా కట్ చేయబోతున్నాం. ఎందుకంటే ప్రస్తుతం అవి కూడా కంపెనీకి బర్డెన్గా ఉన్నాయి. అవని, నీ వల్ల కంపెనీకి ఎంతో మేలు జరిగింది. కంపెనీ అది ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. బట్ ఇప్పుడైతే నీకున్న ఫెసిలిటీస్ని కట్ చేయబోతుంది. ఇమీడియట్గా నువ్వు గెస్ట్ హౌస్ని వెకేట్ చేయాలి. దాన్ని ఎవరికైనా లీజ్కి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ అర్థం చేసుకుని కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. మన ప్రోడక్ట్ ని మార్కెట్లోకి వివిధ మాధ్యమాల ద్వారా తీసుకుని వెళ్దాం సార్. రీచ్ పెంచుదాం. ఆటోమేటిక్ గా డిమాండ్ పెరుగుతుంది. అవును సార్. లాస్ట్ టైం అవని మంచి మంచి థాట్స్ ఇచ్చింది. అలా కొన్ని మీటింగ్స్ పెట్టుకుని ఇన్నోవేటివ్గా జనాల్ని అట్రాక్ట్ చేద్దాం. మనమేం బ్యాడ్ ప్రోడక్ట్ ని జనాల మీద రుద్దడం లేదు కదా. వెరీ జెన్యూన్ ప్రోడక్ట్ ని అందిస్తున్నాం. డెఫినెట్ గా మళ్ళీ మనం స్కోర్ చేస్తాం సార్. యూ డోంట్ వరీ సార్. సార్ జస్ట్ 1 వీక్ టైం ఇవ్వండి సార్. సేల్స్ పెంచి చూపిస్తాం. ఎస్ సార్. అవని మ్యామ్, శ్రీకర్ సార్ తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. వారికి మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాం సార్. మనం కింద పడిన ప్రతిసారి మళ్ళీ అలలా పైకి లేచాం సార్. అందరికీ ఒక ఆపర్చునిటీ ఇవ్వండి సార్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ మీ కాలిబర్ మీద స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి క్యాపిటల్ లేదు. మన కంపెనీ షేర్ వాల్యూ కూడా డౌన్ఫాల్ అయింది. సో మీరు నా మాటని కాదనకండి. మీ అందరితో ఇలా మాట్లాడడం ఇబ్బందిగానే ఉంది. ఇలా మాట్లాడవలసి వస్తుందని నేను అనుకోలేదు. మీరు శాలరీ కట్ అవుతుందని, ఫెసిలిటీస్ కట్ అవుతున్నాయని ఆలోచిస్తే టోటల్గా కంపెనీయే మూతపడుతుంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుందాం. చీకటి అయిపోయిన తర్వాత వెలుతురు కోసం ఆశపడద్దు. వెలుగు రావడానికి చాలా సమయం పడుతుంది. ఆలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. శ్రీకర్, నువ్వు నా కాబోయే అల్లుడివి అండ్ ఆల్సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్వి. నీ విషయంలో ఎటువంటి డెసిషన్ని తీసుకోలేను.
బావ పెట్టిన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కాంపిటీషన్ వలన అంతంత మాత్రంగా నడుస్తుంది. ప్రస్తుతం నాకున్న జాబ్ వలన ఇల్లు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు నా సాలరీ నుంచి 20% కట్ అయితే మెయింటెనెన్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఇయర్ అక్క కూతురు సౌమ్య కాలేజ్ ఫీజు కట్టాలి. తనకి గాజులు చేయించాలని అనుకున్నాను. ఇవన్నీ ఎలా జరుగుతాయి? గెస్ట్ హౌస్ ఉండడం వల్ల రెంట్ తగ్గింది. ఇప్పుడు రెంట్లు కూడా బాగా పెరిగిపోయాయి. ఏం చేయాలి? అవని, నీ సిచ్యువేషన్ని నేను అర్థం చేసుకోగలను. సడన్ గా ఇలాంటి న్యూస్లు వింటే బ్లాంక్ అయిపోతాం. వచ్చే శాలరీని బేస్ చేసుకొని ఎన్నో కమిట్మెంట్స్ పెట్టుకుంటాం. జాబ్ పోయినా, శాలరీ కట్ అయినా అవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. సడన్ గా ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళగలవు? నా దగ్గర కూడా ప్రశ్నలే ఉన్నాయి, ఆన్సర్స్ లేవు. నువ్వన్నట్టు బ్లాంక్ అయిపోయాను. ఎటు వెళ్లాలో రూట్ కనిపించడం లేదు. అయినా నాకు జాబ్ పోలేదు కదా, ఏదో ఒక విధంగా సెట్ చేసుకుంటానులే. అవని, నువ్వేమనుకోకపోతే నాదొక చిన్న సజెషన్. ఏంటి? మా ఇంటికి రా. అన్నీ సెట్ అయ్యేంత వరకు మా ఇంట్లోనే ఉండు. నేను అందరితో మాట్లాడి ఒప్పిస్తాను. ఏమని ఒప్పిస్తావు? ఏమని మాట్లాడతావు? ఏ విధంగా నన్ను రమ్మంటున్నావు? ఊరికే ఉండడం ఇబ్బందిగా ఉంటే పేయింగ్ గెస్ట్లా ఉండు. నువ్వు పేయింగ్ గెస్ట్లా ఉండటం వల్ల మా వాళ్ళు కూడా నో అనరు, బర్డెన్ ఫీల్ కారు. ఏమంటావు? నాకైతే ఏ అభ్యంతరం లేదు. నాకుంది. నాకు అభ్యంతరం ఉంది. నేను నీ అంత సులువుగా తీసుకోలేను. భార్యని ఇంటికి పేయింగ్ గెస్ట్ గా రమ్మని అడుగుతున్నావు. మనసు ఎలా వస్తుంది నీకు? అది కాదవని. మాట్లాడకు. కోపంలో ఏమనేస్తానో కూడా నాకు తెలీదు. భార్యను భార్యలా ఇంటికి తీసుకుని వెళ్ళలేకపోతున్నావు. ఎలాంటి బతుకు బతుకుతున్నావో ఆలోచించుకో.